అండి, తల్లులు నిజముగా తల్లులుగా దేవుని వాక్యం తగినట్టుగా నిలబడగలిగితే ఎలాంటి వారైనా మార్చబడతారనేదే చెప్పదలుచుకుంటాను. ఎంతమందికి సెయింట్ అగస్టిన్ తెలుసు? చేతులు ఎత్తారా? సెయింట్ అగస్టిన్. ఓకే, దర్ ఆర్ ఫ్యూ పీపుల్ హు నో. ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉందన్నా కూడా వన్ ఆఫ్ ద రీజన్ సెయింట్ అగస్టిన్. కానీ అఫ్ కోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిషప్, వన్ ఆఫ్ ద లీడర్, వన్ ఆఫ్ ద హీస్ ఎ సెయింట్. రోమన్ క్యాథలిజంలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఎలాగ సెయింట్ అయ్యాడంటే, ఆ వ్యక్తి బ్రతుకు సెయింట్ కాదు. ఆ వ్యక్తి బ్రతుకు చూస్తే ఇక్కడ చాలా మంది బ్రతుకుల్లాగా ఉంటాయి. పనికి మాలినోడు, వ్యభిచారపు జీవితం, పిచ్చి జీవితం, త్రాగుడు, మద్యము, విచ్చలవిడి జీవితం, యవ్వన కాలంలో తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు తన తల్లి తన కొరకు ప్రార్థన చేసేది. తన తల్లి చేయగలిగినంత ప్రార్థన ఆ బిడ్డకి చెప్పవలసిందని చెప్పి, కోరవలసింది కోరి, విజ్ఞాపన అంతా చేసి, అన్నీ చేసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డ అయితే తన ఇష్టము, తన బ్రతుకు, తన చిత్తము. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళేవాడంట. సాయంత్రం అవుతే వేశ్య గృహానికి వెళ్ళేవాడంట. అదే రీతిగా ఒకరోజు యథావిధిగా పోయి ఒక మార్గంలో నిలిచి, కొంచెం ఇంకా పొద్దు పొంగలే కదా, కొంచెం చీకటి పన్నే, అందరి ముందు ఇంట్లోకి వెళ్తే వేషగృహంలోకి బాగోదని చెప్పి ఆ వీధిలో కొంచెం అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడంట. ఆ పక్క నుండి ఆ వేష చూసి రా రా అంటుందంట. వస్తున్నాను. ఆయన బ్రతుకు యథావిధిగా అదే. అలాంటి బ్రతుకులో ఒకరోజు తల్లి మొరపెడుతూ ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన వీధి దగ్గర చివరి దగ్గర నిలబడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న ట్రాక్ కనబడిందంట. అది తీసి చదువుతాం ప్రారంభించాడు. అది తీసి చదువుతాం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. అదే సమయానికి తల్లి ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంది, ఏడుస్తూ ఉందంట. దేవా, నా బిడ్డ జీవితాన్ని మార్చు, నా బిడ్డ జీవితంలో విడుదల దయచేయి, నా బిడ్డ బ్రతుకుని మార్చు, ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ సమయానికి కరెక్ట్గా ఆయన చదువుతాం ఆ ట్రాక్, తన పాపాలు కన్విక్ట్ అవుతాం, పరిశుద్ధాత్ముడు తను ఒప్పింపజేస్తాం, అక్కడికక్కడ ఆయన పశ్చాత్తాపడతాం, అక్కడికక్కడ తన జీవితాన్ని దేవుని సమర్పించుకుంటాం. ఒక ట్రాక్ ఆ టైంలో అక్కడ ఎవరు పడిశారు, ఎవరు పంచారు, ఎవరు దాన్ని సిద్ధపరిచారు, ఎవరు దాంట్లో రాశారు? దేవుడు ఎలాగ ఆర్కెస్ట్రేట్ చేస్తాడో చూడండి. కానీ అక్కడ ఆ వాక్యం ఉండి ఎలాగ చేస్తాం, అదే సమయంలో తల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అక్కడ రక్షించబడిన తర్వాత కొంచెం చీకటి అయింది, ఈయన తిరిగి వెళ్ళిపోతున్నాడంట. తిరిగి వెళ్ళిపోతామంటే ఆ వేశ్య కేకేస్తుందంట, అగస్టిన్ ఇట్ ఈస్ ఐ, అగస్టిన్ నేనే అని కేకేస్తుందంట. ఈయన వెనక్కి కూడా తిరగకుండా, యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఏమన్నాడు? నువ్వు తనవే అయి ఉండొచ్చు, నేను అతన్ని కాదు అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ రోజు నుండి తన జీవితానికి సమర్పించుకుని అలాంటి వ్యక్తి, అలాంటి బంధకాల్లో ఉన్న వ్యక్తి బికమ్ ఎ సెయింట్. He had the title Saint Augustine. Not that he was born as a saint. He lived like a sinner. Can he became Saint Augustine? అలాంటి వ్యక్తి ఒక గొప్ప నాయకుడిగా, దేవుని మార్గాల్ని వివరించే వ్యక్తిగా, వాక్యాన్ని కలిపి మనకి అందించే వ్యక్తిగా మారాడు. బట్ దెన్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, దేవుడు కార్యాలు జరుగుతుంది, ఆయన చిత్తం జరుగుతుంది, కానీ ప్రార్థన చేసేవారు కావాలి. తల్లి ప్రార్థనా శక్తి ఎంతో గొప్పది. తల్లుల ప్రార్థనల గురించి మాట్లాడాలంటే ఇంకా ఎంతోమంది ఉన్నారు చరిత్ర మొత్తంలో. తల్లులారా, మీ బాధ్యత ఎంతో గొప్పది, ఎంతో ఘనమైంది. దేవుని వాక్యలో చూస్తే తండ్రి ప్రార్థన కంచె. యోబు తన కుటుంబం చుట్టూ కంచె వేసుకుంటాం. తండ్రి బాధ్యత ప్రొటెక్షన్. ఈజ్ ద ప్రొవైడర్, ఈజ్ ద ప్రొటెక్టర్, ఈజ్ ద డిఫెండర్. బట్ మదర్ సస్టైనర్, గ్రోత్, న్యూట్రిషన్, టీచ్, గైడ్. బైబిల్లో చూసినప్పుడు ప్రోబ్స్ 1:8 చదివినప్పుడు ఎక్కడ ఒకసారి కెన్ యూ క్విక్లీ టర్న్ టు ప్రోబ్స్ 1:8. అక్కడ గమనిస్తేనండి, మీరు ఈ మాట గమనిస్తారు. ఏంటి? కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తండ్రి ఉపదేశంని ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. నీ తల్లి చెప్పే బోధ, నీ తండ్రి ఏంటి? ఉపదేశం. నీ తండ్రి ఉపదేశాన్ని, ప్లీజ్ రీడ్. నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తండ్రి ఉపదేశము ఆలకించు. నీ తల్లి బోధన్ని త్రోసివేయద్దు. డు నాట్ పుష్.
See, there is a difference between what dad is saying, what mother is saying. Dad మాట చూసినప్పుడు, హీబ్రూలో చూసినప్పుడు he talks of the word musar. Musar. What is the word musar అంటే? It is to discipline, it is to correct, it is to instruct, it is to warn. Hey, no, do, command. ఈరోజు కూడా చూడండి, పిల్లలు తల్లిని మాట్లాడాలని డాడీతో చెప్తా, డాడీ ఇస్తారు ఏయ్ అంటే అయిపోతుంది. You see, that is dad's thing, warning, correction, doing. But at the same time, తల్లి ఏంటంట? టీచింగ్. That is the same word used for Torah. You know, నీ తల్లి బోధన, అదే సేమ్ వర్డ్ that they built for Torah, the word Torah, which is again guidance. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తే తోరా అనేది ఫస్ట్ 5 books ఆఫ్ ద బైబిల్. ఈరోజు మన బైబిల్లో చూస్తే అందులో చూసినప్పుడు దేవుని హెచ్చరికలు, దేవుని నడిపింపు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. సో ఫాదర్ విల్ సే, ముసార్ ఇస్ సేయింగ్ ఏ డోంట్ డూ, బట్ మదర్ విల్ సే హౌ టు డూ, వెన్ టు డూ, వాట్ టు డూ. దిస్ ఇస్ వాట్ మదర్ షుడ్ డూ. సో దట్ ఈస్ అ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఈరోజు అడుగుతున్నా, ఎంతమంది తల్లులకి పిల్లలకి ఏం నేర్పించాలో తెలుసు? ఎందుకంటే చాలామంది తల్లులు పిల్లలకి అలవాటు, కొంతమంది పిల్లలు చూడండి ఇంత ఉంటారు, వారు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఎక్కడరా ఈ బాట అనుకుని కలవండి వాళ్ళ అమ్మని. 5 నిమిషాలు తెలుస్తుంది, ఓకే అమ్మ భాష జిరాక్స్ కాపీ వచ్చింది. ఇంటుంటాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఈరోజు పిల్లలు చూడండి తెలియకునే మనల్ని స్టడీ చేస్తూ ఉంటారంట. పిల్లలకి తల్లుల స్వరము మైండ్లో రిజిస్టర్ అయిపోతుందంట వారు పుడతానికి ముందే. ఎందుకంటే పిల్లలు 4 నెలల నుండి దే కెన్ హియర్ సౌండ్స్. అండ్ వారికి వినబడే మొదటి శబ్దము, అధికంగా వినబడే శబ్దం ఏంటంటే తల్లి స్వరం. దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ మదర్. తల్లి గర్భంలో నుండి వారి తల్లి స్వరాన్ని, ద ఇన్నర్ వాయిస్ని వారు వింటూ ఉంటారు. ద వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ వింటూ ఉంటారు. ఆ తల్లి మాట అలవాటైపోయిన తర్వాత ఆ తల్లి స్వరాన్ని ఎప్పుడు కోరుతూ ఉంటారు. వారికి ధైర్యం కలగాలంటే తల్లి స్వరం వినపడాలి. అందుకని బిడ్డ పుట్టిన వెంటనే చూడండి, ఎంతమంది ఏడుపు ఆపాలని ప్రయత్నం చేసినా, ఎంత ఓదార్చాలని చూసినా, అమ్మ దగ్గరకు వచ్చానంటే ఓకే నా నిందనుకో అయిపోయింది, సైలెంట్. నిద్రలో క్వాన్ ఏడ్చినా ఇట్స్ ఓకే జో 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 అంటే అయిపోయింది. అమ్మ స్వరం వినబడితే బేబీకి కామ్ అయిపోతుంది. బికాస్ దట్ ఈస్ ష్యూరిటీ. అమ్మ మై ప్రొటెక్టర్, షీఈస్ దేర్, షీఈస్ మై నరిష్. అమ్మ రొమ్మ మీద పాలు పెట్టుకుంటే చాలా అయిపోయింది, ఇంకా పడుకుపోతుంది. పాలు తాగదు, ఊరకు నోట్లో పెట్టుకుని పడుకుంటుంది. వై? దట్ ఈస్ ద కంఫర్ట్ పాయింట్. ఈరోజు అడుగుతున్నానండి, తల్లులు నిజముగా తల్లులుగా దేవుని వాక్యం తగినట్టుగా నిలబడగలిగితే ఎలాంటి వారైనా మార్చబడతారనేదే చెప్పదలుచుకుంటాను.